హలో బాబాయ్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం వినాయక స్వామి మన కోడూరులో, మన రైల్వే కోడూరులో వినాయక స్వామి డెకరేషన్స్ అండ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, ఇది ముందుగా ఈ డెకరేషన్ అయితే నాకు ఎంతో 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 నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఎందుకంటే ఇంత భారీ సెట్టింగ్ చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందండి. లైవ్లో చూస్తే మీరు కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక నైట్ వాళ్ళ వరకు జరుగుతుండగానే మనము ఈ వీడియో తీసాము. చూస్తున్నారుగా, ఏనుగు దంతాలలో ఉయ్యాల్లో ఊగుతున్న వినాయక స్వామి చాలా అంటే చాలా బాగున్నాడు. అలాగే ఇంకొక ఏరియాకి వెళ్ళి డెకరేషన్ కూడా వీడియో తీశాను. చూడండి ఎంత అంటే ఎంత అందంగా డెకరేషన్ చేశారో. ఇలాగ డెకరేషన్ చేయాలంటే చాలా అంటే చాలా వాళ్ళకు ప్లాన్ ఉండాలండి. అలాగే కొంతమంది మా ఏరియాలో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే శివుడి తలపైన వాటర్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. వినాయక స్వామిని కొద్దిగా ఇప్పుడు తీయలేదు, ఎందుకంటే మొత్తం క్లాత్ వేసారు కాబట్టి తీయలేదు. కానీ బొమ్మ మటుకండి హైలైట్ అండి. ఇక ఈ బొమ్మలో కూడా వాటర్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయండి బొమ్మలు అయితే. ఓ రేంజ్ అండి. కోడూరులో, రైల్వే కోడూరులో సిల్వర్ బేస్ హై స్కూల్ కాడ ఉన్న వినాయక బొమ్మ ఎంతో ఎంతో చాలా బాగుందండి. మీకు నేను చూడండి ఎంతగా చూపిస్తానంటే అది చాలా బాగుందండి వినాయకుడు. చూడండి, ఈ వినాయకుడు అక్షరాల 1,10,00,000 అంటండి. అలాగే మా ఊర్లో బల్జా స్ట్రీట్లో డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా తీశారండి. మీ ఊర్లో కూడా ఎలా డెకరేషన్ చేశారో నాకు ఈ వీడియో కింద ఖచ్చితంగా పెట్టండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. మీరు పెట్టిన కామెంట్కి రెస్పాన్స్ అవుతున్నాను. అలాగే ఓల్డ్ బజార్లో ఇక్కడ చాలా అంటే బాగా డెకరేట్ చేశారు. కాకపోతే ఇంకా మనము ఓపెన్ చేయలే కాబట్టి నేను ఇప్పుడు చూపించలేకపోతున్నాను మీకు. రంగనాలపేట డెకరేషన్ అయితే ఒక రేంజ్ అండి. ఇక్కడ ఫీట్ వచ్చి 18 ఫీట్స్ వినాయకుడు అంట. ఇక్కడ నేను ఇప్పుడు తీయలేదు, మార్నింగ్ తీసి మొత్తం వీడియోస్ మళ్ళీ పెడతాను. రంగనాలపేటలో డెకరేషన్స్ కూడా ఒక రేంజ్ చేశారు. వినాయకుడు మటుకు 18 ఫీట్స్ వినాయకుడిని వీళ్ళు రెడీ చేశారు. అలాగే ఇక ఇక్కడ చాలా అంటే మా ఊర్లో చాలా డెకరేషన్స్ అండ్ వీడియోస్ తీశాను. చూడండి. పగడాలపల్లిలో డెకరేషన్స్ బాగా చేశారు. వినాయకుడిని కూడా బాగా మంచిగా తెచ్చారు. ఇది నాకైతే ప్రతి ఒక్క వీధిలో తీసిన ప్రతి ఒక్కటి విగ్రహాన్ని అండ్ డెకరేషన్ని వాళ్ళు ఎంత ప్లెజెంట్గా తయారు చేసి చూపించారు అనేది మీకు చూపించాలని నాకు ఒక ఆతృత. మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటివి ఎన్నో చూపిస్తాను. రేపు మార్నింగు మళ్ళీ ఇవన్నీ పూజలు జరుగుతాయి కదా, అయిపోయాక కూడా ఒక్కసారి మీకు ఇది నేను చూపిస్తాను. చాలా అంటే బాగా చాలా తీశారండి. లక్ష్మీపేట ఆపోజిట్ స్ట్రీట్లో ఇది చాలా బాగా తీశారు. ఇది లక్ష్మీపేట ఆపోజిట్లో సెకండ్ స్ట్రీట్లో ఉంది. అది ఫస్ట్ స్ట్రీట్లో సెకండ్ స్ట్రీట్లో ఉంది. అది ఫస్ట్ చూశారు కదా, అదే ఇది. ఇక ఇది మా సొంత ఊరు. నేను పెట్టిన బొమ్మ పెట్టాం కదా, అక్కడ కొత్త కోడూరు అండి. మా విలేజ్ నేము కొత్త కోడూరు. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా పెట్టాము. ఇది కూడా 15 ఫీట్స్ బొమ్మ అండి. ఇక్కడ డెకరేషన్ కూడా చూడండి, చాలా అంటే బాగా డిజైన్ చేసాము. ఇంకా వినాయకుడు కూడా 15 ఫీట్స్ దాకా వచ్చింది మాకు. బాగా మా వాళ్ళు కష్టపడి ఈ బొమ్మని ఇంత సెట్ చేసి డెకరేషన్ కూడా సెట్ చేశారు. అలాగే మీ ఊర్లో మీ వీధులలో బొమ్మ ఎన్ని అడుగులు, అది ఎలా ఉంటుంది కింద కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. దయచేసి ఇది మీకు నచ్చినట్లయితే లైక్